నుంచి ఐక్యూ 16ని గ్లోబల్ గా తీసుకురావాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నట్టు రిపోర్ట్ వస్తుంది. వీళ్ళు ఐక్యూ 16 డిసెంబర్ లో అట్లా తీసుకొస్తారు. ఇండియాకు డిసెంబర్ లోనే వచ్చేస్తుంది, నవంబర్ డిసెంబర్ లో. చైనాలో అయితే సెప్టెంబర్ లో లాంచ్ చేసేస్తారు. గ్లోబల్ మార్కెట్లకు ఎందుకు తీసుకురావద్దు అనుకుంటున్నారంటే కాస్ట్ ఎక్కువ అయిపోతుంది కదా, ఎక్కువ మంది కొంటారా లేదా అని చెప్పేసి వీళ్ళు క్వశ్చన్ మార్క్ అనమాట. వాల్యూ ఫర్ మనీ కేటగిరీ కిందకి వస్తుందా రాదా, వాళ్ళు పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, అంత ప్రైస్ పెడితే దగ్గర ₹1,00,000 వెళ్తుంది. ఇండియాలో తీసుకురావాలి ₹1,00,000 కాస్ట్ ఈజీగా వెళ్తుంది. ఎందుకంటే ప్రాసెసర్ మెయిన్ లేటెస్ట్ ప్రాసెసర్ తీసుకొస్తారు, అది కూడా ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 8 Elite Gen 6 Pro తీసుకొస్తారు. అది కాస్ట్ విపరీతంగా ఉంటుంది. అండ్ దాంతోపాటు ర్యామ్ స్టోరేజ్ వర్షన్స్ కూడా మారిపోతున్నాయి. ఇప్పుడు 5X కాదు, ఇప్పుడు 6కి వెళ్తున్నాం, LPDDR6కి వెళ్తున్నాం. అండ్ స్టోరేజ్ UFS 5కి వెళ్తున్నాం. వీటి కాస్ట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ తీసుకొచ్చి ఫోన్ తీసుకురావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి మేకింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మొత్తం వీళ్ళ ప్రాఫిట్ మార్జిన్ ఇవన్నీ చూసుకొని అమ్మాలంటే దగ్గర ₹1,00,000 కాస్ట్ అయితే వెళ్తుంది. సో అందుకే వీళ్ళు ఆలోచిస్తున్నట్టు రిపోర్ట్ వస్తుంది, ఐక్యూ 16 గ్లోబల్ మార్కెట్లోకి తీసుకురావాలా వద్దా అని చెప్పేసి. ఇండియాకి అయితే ఖచ్చితంగా తీసుకొస్తారు. ఎక్కువ యూనిట్స్ తీసుకురాకపోయినా కొద్దిగా లిమిటెడ్ యూనిట్స్ అని తీసుకొని వస్తారు. మరి కంప్లీట్గా అయితే ఆపేరు అనుకుంటున్నాను నేను. ఐక్యూ 15 కూడా పర్లేదు, బాగానే నడుస్తుంది సేల్స్ పరంగా అయితే మాత్రం. OnePlus 15 అంత లేకపోయినా కానీ నడుస్తుంది. ఐక్యూ 16 కూడా మోస్ట్లీ తీసుకొస్తారు ఇండియాలో, రాదు